నమస్కారం ఫ్రెండ్స్, చూసారుగా మా అత్తయ్య ఏం చేస్తున్నారు? గోంగూర. ఇవాళ మనం చేయబోతున్నాం గోంగూర పచ్చడి. చూపిస్తాను రండి వాటికి కావాల్సిన పదార్థం. చూసారుగా 2 పెద్ద కట్టల గోంగూర ఇలా వచ్చుకుని పక్కన పెట్టుకోవాలండి. అండ్ ఆవాలు, మనకి ఎంత ఆవాలు కావాలంటే ఒక 6-7 టేబుల్ స్పూన్లు ఆవాలు పడతాయండి. 3 వంతులు మెంతులు, అంటే 6-7 టేబుల్ స్పూన్లు ఆవాలంటే ఒక 5 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకొని 2 వెల్లుల్లిపాయలు, చూసారుగా ఎండుమిరపకాయలు ఆ మాత్రం ఉండాలి. ఇది పుల్ల గోంగూర అండి. మనకి ఎండుమిరపకాయలు బాగానే పడతాయి, కొంచెం కారం బాగానే పడుతుంది. ఉప్పు మనకు కావాల్సినంత తగినంత వేసుకోవడం, కొంచెం ఇంగువ. చూసారు కదండి. పచ్చిమిరపకాయలు అవో 10-15 తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఫస్ట్ గోంగూర శుభ్రంగా ఒలుచుకుని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, మనం చక్కగా ఒలుచుకున్న గోంగూరని ఇలాగా చక్కగా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ఎండబెట్టుకోవాలండి. చక్కగా విడమర్చి శుభ్రంగా గోంగూరని ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా ఎండబెట్టుకుంటే మనకి మంచిగా ఎండిపోయి తడ ఆరిపోయి బాగుంటుంది, పచ్చని నిలవ ఉంటుంది. అలానే ఈ మాత్రం పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇవి కూడా శుభ్రంగా వాష్ చేసుకుని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి కూడా తడ ఆరిపోవాలి. ఇప్పుడు ఈ ఎండే లోపల మనం పోపులను వేయించుకుంటాం. చూసారు కదండి, వెల్లుల్లిపాయలు చక్కగా 2 కాయలు చక్కగా వచ్చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఒక 3 తీసుకుని అందులో సరిపడా నూనె వేసి ఇందాక చూపించిన పోపు చూసారు కదండి. ఇలా చక్కగా వేగిన దాంట్లో మనం 2 మిరపకాయలు వేయించేసుకోవాలి. వేసేసుకుని చక్కగా వేపుకోవాలి. చక్కగా అదే బాణీలో మనం ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలండి. చూసారుగా, ఇలా వెల్లుల్లిపాయలు బాగా ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకుని వాటిని కూడా పక్కన పెట్టుకుందాం. మనం బాణీలో ఈ మాత్రం నూనె వేసుకోవాలండి. ఎక్కువే పడుతుంది, ఆ మాత్రం నూనె వేసుకోవాలి. ఒక 100 గ్రాముల పైనే నూనె పడుతుంది. వేసుకుని గోంగూర అంతా చక్కగా వేసుకోవాలి. చెప్పానుగా, అందులోనే మనం ఇలా పచ్చిమిరపకాయలు 2 ముక్కలు లేదా చిన్న ముక్కల కింద తీసుకుని పచ్చిమిరపకాయలు కూడా ఇలాగే గోంగూరతో పాటు వేసేసుకుని శుభ్రంగా వేగనివ్వాలి. కదండి, మన గోంగూర ఎంత బాగా వేగిందో. ఇదిగో ఇలా ఈ మాత్రం వేగాలి. చూసారా, చుట్టుపక్కల అంచునంతా ఆయిల్ ఎలా ఫ్లోటింగ్ అవుతుందో అలా నూనె పైకి తేలేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు మనం ఎదురు చూద్దాం. కదండి, ఈ పోపు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసి తిప్పేసుకుంటేనే ఆ వాసన ఆ పచ్చడికి బట్టి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. సుమారుగా ఈ పుల్ల గోంగూర కాబట్టి ఒక 3 చెంచాలు ఉప్పు దాకా పడిందండి మాకు. మీరు కూడా మీ ఉప్పు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేద్దాం. చూసారు కదండి, పోపు ఎంత మెత్తగా నలిగిందో. ఈ పోపు ఇలా మెత్తగా నలిగిన దాంట్లో మనం ఇప్పుడు కొంచెంగా గోంగూర వేసుకుంటూ కొంచెంగా వేసుకోండి. కొంచెంగా ఈ చల్లారని. చూసారు కదండి, మా అత్తయ్య చేసిన ఆంధ్ర గోంగూర పచ్చడి ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో. చూసారుగా ఎంత మంచి కలర్తో ఉందో, నూనెతో కూడుకుని ఎంత బాగుందో. చూసారా, మీరు ఇదే విధానంలో ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో కాస్త వేరుశనగ నూనె వేసుకుని కలుపుకొని తినండి, మంచి రుచిగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.